హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత వీడియో చేస్తున్నాను. అది కూడా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మూవీ రివ్యూతో మొదలు పెడదాం. ఫస్ట్ థింగ్, ఇది తేరి రీమేక్ మూవీ కాదు, ఇది ఒక ఒరిజినల్ స్టోరీనే. నిజం చెప్పాలంటే ఈ సినిమా మీద మొదట్లో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. బట్ హరీష్ శంకర్ గారు ఫ్యాన్ బాయ్గా తన హీరోని ఎలా చూపించాలనుకున్నారో ఆ నమ్మకంతోనే నేను థియేటర్కి వెళ్ళా. బట్ సర్ప్రైజింగ్లీ నాకు మూవీ చాలా బాగా నచ్చింది. స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ మూవీ. మనం చాలా మూవీస్లో చూసే ఉంటాం. ఫస్ట్ హాఫ్ మూవీ చైల్డ్హుడ్ ఎపిసోడ్తోనే స్టార్ట్ అవుతుంది. మనకు టైటిల్ జస్టిఫికేషన్ కూడా అక్కడే ఇచ్చాడు, ఉస్తాద్ భగత్ సింగ్ ఎందుకు పెట్టాడని. ఫస్ట్ హాఫ్లో కామెడీ టైమింగ్ సూపర్గా సెట్ అయింది. వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ని చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఈ విషయంలో మాత్రం మనకు చాలా మూవీస్లో చూడలేము ఇప్పటి వరకు. ఆఫ్టర్ లాంగ్ టైం ఇలా ఇంత ఎనర్జెటిక్గా, స్వాగ్గా, స్టైల్తో మనకు పవన్ కళ్యాణ్ గారు కనిపించడం అది చాలా బాగా అనిపించింది మెయిన్ థింగ్. అండ్ రాశి ఖన్నా గారి ఎంట్రీ కూడా మనకు ఫస్ట్ హాఫ్లోనే ఉంటుంది. బట్ ఈ క్యారెక్టర్ అసలు ఎందుకు చేసిందో నాకు తెలియదు. ఏమీ లేదు క్యారెక్టర్లో, అసలు తను ఉండాలంటే ఉంది, ఏదో స్కోప్ లేని క్యారెక్టర్లో చేసింది. టు బీ ఫ్రాంక్, తన వల్ల ఏమీ యూజ్ లేదు కూడా మూవీలో. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా అలా అలా వెళ్ళిపోతుంది మూవీ అంతా. కానీ మనకు ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు చాలా బాగా ఉంది. అది కొంచెం మంచి అనిపించింది. ఇంటర్వెల్ ఫైట్ ఎపిసోడ్ చాలా బాగా డిజైన్ చేశారు. ఆ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఫైట్, ఆ ఫైట్ ఎపిసోడ్లో మాత్రం బీజిఎం తమన్ గారు ఇరక్కొట్టారనే చెప్పాలి. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే నాకు కంపారిజన్లో సెకండ్ హాఫ్ ఇంకా బాగా చాలా నచ్చింది. హరీష్ శంకర్ గారు నాస్టాలజీని చాలా బాగా వాడుకున్నారు. కొన్ని సీన్స్లో అయితే పవన్ కళ్యాణ్ గారు ఇరక్కొట్టారు. స్పెషల్లీ ఓల్డ్ సిటీ ఫైట్ ఉంటుందండి, మామూలుగా ఉండదు. పవన్ కళ్యాణ్ గారి స్వాగ్, అక్కడ ఆయన చూపించే మేనరిజం చాలా బాగా అంటే చాలా బాగా నచ్చింది. ఇలా తను ఎనర్జెటిక్గా చేసి చాలా రోజులైంది కూడా మనకు చూసి. అలాగే తొలి ప్రేమ సాంగ్ని మనకి ఇక్కడ రీమేక్ చేయడం శ్రీలీలతో సెకండ్ హాఫ్లో ఉంటుంది. అది చాలా బాగా వర్కౌట్ అయింది. శ్రీలీలతో ఎపిసోడ్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఎక్కడ నేను క్రింజ్ ఫీల్ అవుతాను అనుకున్నాను, కానీ అది మనకు ఎక్కడా అనిపించదు. ఏమీ హార్డ్గా లేకుండా ఆ సీన్స్ కూడా మనకు చాలా బాగా నచ్చాయి. అండ్ విలన్తో వచ్చే కాన్ఫ్లిక్ట్ సీన్స్ కానీ, ఎమోషన్ సీన్స్ కానీ ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు అనిపించింది. క్లైమాక్స్ దగ్గర మాత్రం ఎంగేజింగ్గా తేల్చి. ఇంకా పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువ. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ ముందు మిగతా చిన్న చిన్న లోట్లన్నీ మర్చిపోతాం. ఆయన డ్యాన్సులు, ఆయన మీద ఆయన వేసుకున్న సెల్ఫ్ సెటారికల్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఫ్యాన్స్కే కాదు, జనరల్ ఆడియన్స్కి కూడా బాగా నచ్చుతుంది. అండ్ తమన్ గారు కూడా తనకున్న తక్కువ టైంలో కూడా చాలా బాగా బీజిఎమ్స్ ఇచ్చాడనే చెప్పాలి. కొన్ని సీన్స్ అయితే తను ఎలివేట్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది. ఫైట్ సీన్స్కి తను ఇచ్చిన బీజిఎమ్స్ చాలా బాగా వర్కౌట్ అయింది మూవీలో, మీకు చూస్తే అర్థమవుతుంది. ఇంకా ఫైనల్ వర్డిక్ట్ చెప్పాలంటే లో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళండి, సాటిస్ఫై అయ్యి థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఇంకా మనం రెగ్యులర్గా వీడియోస్ చేస్తూ ఉందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.